ఈనాడు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ లాస్ట్ 1.5 ఇయర్ అంటే దాదాపు 18 మాసాలు గడుస్తున్నది. ఈ 18 మాసాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ వాటికి అదనంగా మహిళా సంక్షేమానికి సంబంధించి ఉచిత రవాణానే కానీ 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సౌకర్యమే కానీ 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ సిలిండర్ సౌకర్యం కానీ ఈ మహిళా సంక్షేమంతో పాటుగా రైతాంగం రైతు కూలీలు నిరుపేద వర్గాలకు సంబంధించి కూడా ఇవాళ రుణమాఫీ ఇవాళ దేశంలో ఈనాడు ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ గురించి ప్రస్తావిస్తలేదు. కానీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇవాళ 21,000 కోట్ల బడ్జెట్తో ఏదైతుందో రుణమాఫీ అమలుకు సంకల్పించటం, అట్లాగే రైతు కూలీలకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇక్కడ లేదు అమల్లో. ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటుగా కూడా ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన ధాన్యం సేకరణ, వాస్తవంగా ధాన్యం సేకరణ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఈ కల్లంకాడ వడ్లు జోకే విధానం, మన కడితీ లేదు, హమాలి లేదు, రవాణా ఛార్జీ లేదు, ఈ విధమైనటువంటి ఒక భారం లేకుండా ఏదైతే కల్లంకాడ వడ్లు జోకే విధానాన్ని అమలుకు తేవడం జరిగిందో అది ఈరోజు రైతాంగానికి ఏ విధమైనటువంటి ఒక అసౌకర్యం లేకుండా, అందువల్ల నేను నిన్న పత్రికలో గమనించే బీఆర్ఎస్ నాయకులు ఏదైతున్నదో ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం రైతాంగం కొంత అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పారు. అంటే వాస్తవంగా ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే 45 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. రాష్ట్ర స్థాయిలో ఈ సంవత్సరం 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. గత సంవత్సరం ఏదైతుందో ఇట్ వాజ్ ఓన్లీ 30 lakh మెట్రిక్ టన్. గత సంవత్సరం ఇట్ వాజ్ ఓన్లీ 30 lakh మెట్రిక్ టన్. అంటే గత సంవత్సరం కంటే కూడా దాదాపు 15 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అధికంగా సేకరించింది ఇప్పటికే. మన జిల్లాకు వస్తే కూడా ఏదైతుందో యాజ్ ఆన్ దిస్ డే నిన్నటి వరకు ఏదైతున్నదో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇది గత సంవత్సరానికంటే కూడా ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ 2/3 సేకరణ జరిగిపోయింది. ఓన్లీ 1/3 ఈజ్ లెఫ్ట్. సరే, ఏదైనా కానీ ఏదైతుందో రైతాంగానికి ఏ విధమైన అసౌకర్యం అనుకూరకుండా ధాన్యం సేకరణ పట్ల రైతుకు అండగా నిలబడే విధంగా, అట్లాగే చెల్లింపులు కూడా ఏదైతుందో 48 hours లోపల చెల్లింపులు చేయడం జరుగుతుంది. 48 hours.
ఇవన్నింటికి తోడు ఇంకా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో 11.5 సంవత్సరాల కాలంలో ఇవాళ తెల్ల రేషన్ కార్డు జారీ అనేది అంటే ఎవరు కూడా ఊహించి ఉండరు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇంత పారదర్శకంగా అర్హతకు అనుగుణంగా అందరికీ రేషన్ కార్డులు కల్పింప చేయడం జరుగుతుందని చెప్పిన ఎవరు కూడా ఊహించి ఉండరు. వాళ్ళు సహకరించి నువ్వేం చేస్తున్నావుగా? ట్రేడ్ను అదుపు చేసేది ఎవరు? మార్కెటింగ్ శాఖ. నువ్వు ట్రేడ్ను అదుపు చేయలేకపోతున్నావు అంటే ఇది నీ నిర్లప్తత. మార్కెటింగ్ శాఖ నిర్లప్తత, నిర్లక్ష్యం, యువర్ కొల్యూషన్. నేను చివరికి ఏదైతుందో ట్రేడర్స్ మధ్య ఏదైతుందో విభేదాలతో వాళ్ళే నిరసన కార్యం చేసే పరిస్థితి ఏర్పడ్డది. మీరు కామన్ ప్లేస్ గుర్తింపు చేసి ఆ కామన్ ప్లేస్లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మీరు ఆక్షన్ చేయాలి. అట్లా కాకుండా ఇది ఎవరి దుకాణం ముందు వాడే నేను టెండర్ పెట్టుకుంటా అంటే నువ్వెందుకే? ఇక ఇప్పుడు మార్కెటింగ్ ఫీజు ఏదైతుందో ₹4 దానికి నిర్దిష్టంగా పేర్కొనబడ్డది. ఆక్షన్లో ఏదైతుందో వాళ్ళు దే ఆర్ కలెక్టింగ్ ₹10. మార్కెటింగ్ శాఖ అధికారులు ఇది ఎక్కడ చేయాలంటే మరి మా ముందుకు ఎవరు వస్తలేరు సార్ అని అంటారు. ఇంత పారదర్శకంగా కొనసాగుతుంది, దయచేసి గమనించండి అని చెప్పంటున్నాను. బేసికలీ సూట్ అనేది ఏదైతుందో మ్యాంగో నాణ్యత లోపిస్తుంది, ఆ దానికి బదులుగా ఏదైతుందో సూట్ తీస్తారు. సూట్ అనేది ఏదైతుందో నాణ్యత లోపిస్తే ఆ నాణ్యత ప్రమాణాల భర్తీకి ఏదైతుందో సూట్. ఈ సూట్ అనేది కామన్ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఎందుకు ఉంటుంది అని అంటే ఆ నాణ్యత ప్రమాణాలను భర్తీ చేయడానికి దానికి ఒక 5% నిర్దేశించింది. ఆ 5% సూట్ తీసి మళ్ళీ గ్రేడింగ్ చేస్తా అంటాడు. మళ్ళీ గ్రేడింగ్ ఏంటిదానంటే నేను 10% సూట్ తీస్తా అంటాడు. ఇప్పుడు జగిత్యాల మార్కులు ఏం వస్తుందంటే 4% కమిషన్ స్థానే 10% కమిషన్, 5% సూట్ స్థానే 10% సూట్. ఆక్షన్ నిర్వహణ అనేది ఏదైతుందో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగాలి. మార్కెటింగ్ శాఖ సంబంధం లేకుండా ఏదైతుందో వాళ్ళే ట్రేడర్స్ అట్ట ఆక్షన్ చేసుకుంటారట. వాళ్ళు డీటెయిల్స్ ఏదైతుందో మార్కెటింగ్ శాఖ ఇస్తే ఇది వీళ్ళు ఇక్కడ దాన్ని రికార్డుకు నమోదు చేస్తారు. ఇది వాట్ ఈజ్ ఇట్? ఏం జరుగుతుంది ఏంటి? జిల్లా కలెక్టర్ గారు స్వయంగా మార్కెట్ విజిట్ చేసిన తదుపరి కూడా వీళ్ళ మ్యాంగో మార్కెట్లో అవకతవకలు కంట్రోల్ కావటం లేదు అంటే మరి ఒకవైపు ప్రభుత్వం ఏదైతుందో రైతాంగం ఏ పరిస్థితుల్లో కూడా మద్దతు ధర కల్పింపజేయడానికి ఇన్ని చర్యలు చేపడుతుంది. వినియోగదారులకు ఏదైతుందో అండగా నిలవాలని ఎప్పుడు లేని విధంగా రేషన్ కార్డు జారీ కానీ నిత్యావసర వస్తువులు వినియోగింపబడాల లక్ష్యంతో ఇలా ఫైన్ వెరైటీ, సూపర్ ఫైన్ వెరైటీ రైస్ ఇస్తున్నది. నేను దయచేసి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను, నేను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారితో. ఇది ఎక్కడ న్యాయం అమ్మా? దయచేసి ఏదైతుందో ఒక రెవెన్యూ అధికారి పర్యవేక్షణ ఉండాలని. ఇప్పుడు మనకు ఆల్రెడీ సీజన్ అయిపోయింది, ఇక ఆల్రెడీ ఇంకో 15 రోజులు ఉంటుంది సీజన్. మృగశిర కార్తె వచ్చిందంటే వర్షాలు వచ్చినాయంటే ఏదైతుందో మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఈ 15 దినాలు ఏదైతుందో మార్కెట్ను పర్యవేక్షించి అవకతవకలు అదుపు చేయాల్సిన బాధ్యత జిల్లా పాలనా అధికార యంత్రాంగం చేతిలో ఉంటుంది. జిల్లా పాలనా అధికార యంత్రాంగం ఏదైతుందో ప్రత్యక్ష పర్యవేక్షణతో స్పెషల్గా ఏదైతుందో ఒక రెవెన్యూ అధికారిని డిప్యూటీ చేయండి ఆర్డీఓ గారి.
హెడ్ క్వార్టర్లు ఉన్నది. ఒక గంట సమయం వెచ్చిస్తే అయిపోతుంది, మొత్తం దాని ట్రేడింగ్ అంతా అయిపోతుంది, గంట లోపల మొత్తం ట్రేడింగ్ అయిపోతుంది. నీ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఏదైతే ఇప్పటికే ఏదైతే ఉందో మీరు స్వయంగా విజిట్ చేసిండ్రు, కొంతమేరకు మీరు న్యాయం చేయాలని ప్రయత్నం చేసిండ్రు, కానీ ఆశించిన ఫలితం పొందలేకపోతున్నాం. అది ఆశించిన ఫలితం పొందలేకపోతున్నాం పర్యవేక్షణ. కాబట్టి మరొకసారి వల్ల గౌరవ జిల్లా కలెక్టర్ గారి విజ్ఞప్తి, మీరు మ్యాంగో మార్కెట్ ఆక్షన్ నిర్వహణ అనేది కామన్ ప్లేస్లో మార్కెటింగ్ శాఖ గుర్తించినటువంటి ఒక సముదాయంలో మీరు దాన్ని ఆక్షన్ నిర్వహించాలి. ప్రైవేట్ ట్రేడర్ ఇష్టానుసారం ఏదైతుందో అన్న మండి ముందు నేను ఆక్షన్ పెట్టుకుంటామని ఏదంటారే మ్యాంగో అంటున్నారు వాళ్ళు, ఇప్పుడు ఏదో అంటున్నారు. యూఆర్ రైట్, జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు నేను అంటున్నాను కదా బాబు, మీరు అనేది నేను వివరిస్తాను. మ్యాంగో చెల్లింపు తక్కపట్టి జారీ లోపల జాప్యం అవుతున్నది. తక్కపట్టి జారీ అయిన తర్వాతనే చెల్లింపు సమస్య తెర మీదకి వస్తుంది. కమిషన్ ఏదైతుందో 4% పరిమితం కావాలి, 10% పోతుంది కమిషన్. సూట్ 5% పోవాలి, 10% పోతుంది. ఆక్షన్ ఏదైతుందో కామన్ ప్లేస్ జరగాలి, జరగటం లేదు. అసలు మన జగిత్యాలలో మార్కెట్ కోరుకుంది ఇందుకేనా అనిపిస్తుంది, అప్పుడప్పుడు బాధ కలుగుద్దని చెప్పి అంటున్నాను నేను. అలాగే చెల్గలు ఏదైతుందో అలా వాలంటరీ ప్రదర్శన క్షేత్రం కేటాయింపు చేయబడ్డ స్థలాన్ని ఏదైతుందో చెల్గల గ్రామంలో అందరూ కూడా మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేస్తే మాకు కూలీ లభిస్తుంది, ఇక్కడ మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేయాలని చెల్గల్ వాస్తవ్యులు కోరుకోవడం. జగిత్యాల డివిజన్ కేంద్రం కాబట్టి ఏదైతున్నదో 25 ఎకరాలు ఏక సముదాయం, ఇంత చేస్తే ఏదైతుందో అది వాళ్ళ ట్రేడర్స్గా బాధ్యత చెప్పినట్టు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఎందుకు, మార్కెటింగ్ శాఖ ఎందుకు? హెడ్ క్వార్టర్లో ఉంటుంది మార్కెట్. ఇప్పటికైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో వారు ఈ గేవ్ హిజ్ అటెన్షన్, వారు ఒకసారి విజిట్ చేసిండ్రు. దీనికి అందరికీ బాధ్యులు ఆ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఇక్కడ సంబంధిత మార్కెట్ సెక్రటరీ. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఆ మార్కెటింగ్ శాఖ సెక్రటరీ, ఆర్డీఓ గారికి ఏదైతుందో పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలి, ఆర్డీఓ స్థాయి అధికారికి. థ్యాంక్ యూ.